దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు 103వ భాగంలోకి వచ్చేసినాము. క్రియాయోగ ప్రశ్న జవాబులు. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, ఉదయం సాయంత్రం శక్తి కొలది సాధన చేయాలా లేదా టైం పెట్టుకొని సాధన చేయాలా స్వామీజీ? అంటే తప్పకుండా ఉదయం సాయంత్రాలు చాలా పవిత్రమైంది. బ్రహ్మ ముహూర్తంలో చాలా మంచిది. తెల్లవారుజామున 3 నుంచి 6 లోపల 1 గంట, సాయంత్రం 6 నుంచి 9 లోపల 1 గంట చాలా మంచిది. ఒక సమయం ప్రకారంగా భోజనం చేస్తున్నాం, సమయం ప్రకారం ఆఫీస్కి వెళ్తున్నాం, సమయం ప్రకారం వెళ్తున్నాం. సూర్యుడు ఉదయించంగానే జంతువులు పక్షులు భోజనానికి వెళ్తున్నాయి, సూర్యుడు అస్తమించంగానే ఇంటికి చేరుతున్నాయి. ఒక స్కూల్కు ఒక టీచర్ ఎట్లా వెళ్తున్నాడు, ఒక ఆఫీసుకు ఒక ఆఫీసరు ఎలా వెళ్తున్నాడు, ఒక టైం టేబుల్ ఎట్లా పాటిస్తున్నామో ఇట్లా దినచర్య లేనిది నా శ్రేయో నియమం వినా శ్రేయస్సు లేదు కదా, నియమం లేనిది శ్రేయస్సు లేదని శాస్త్రం చెప్తుంది. కనుక ఒక దినచర్యని పాటించాలి. జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే ఒక టైం టేబుల్ పాటించాలి, ఒక దినచర్యని పాటించాలి, లేకపోతే లాభం ఉండదు. కనుక మనం జీవితంలో ఏది సాధించాలన్నా ఒక దినచర్య ఒక టైం టేబుల్ పెట్టుకొని ఈ సమయాల్లో ఒకవేళ ఆ టైంలో డ్యూటీ ఉందనుకో, నైట్ డ్యూటీలు అవి ఉన్నోళ్ళు కొంతమంది దాన్ని చూసి ఒక 2 పూటలు సెట్ చేసుకొని పెట్టుకోండి. సహజంగా ఏ గవర్నమెంట్ ఆఫీసులో అయినా 4 గంటల 5 గంటల వరకే డ్యూటీ ఉంటుంది. ఇక 10 గంటలకు నుంచి 5 గంటల వరకే ఉంటుంది కదా. దాని ప్రకారంగా ఉదయం సాయంత్రాలు గృహస్థులైన వాళ్ళు పగలంతా ఉద్యోగం చేసి ఉదయం వెళ్ళి జాబ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుకోవాలి. జంతువులని పక్షులను ఆదర్శం తీసుకోవాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత డ్యూటీకి వెళ్ళాలి, సూర్య అస్తమయానికి ముందు ఇంటికి చేరుకోవాలి. అలాగే అట్లుంటేనే మంచిది. అలాగే ఇప్పుడు అస్తవ్యస్తమైన జీవితం ఉంటుంది. ఎక్కడనో భార్య ఎక్కడనో పిల్లలు ఎక్కడనో, ఈయన ఎక్కడనో హోటల్లో తింటాడు, ఆడో లాడ్జీలో పంతాడు, భార్య ఎక్కడనో పిల్లలు ఎక్కడనో. ఈ సంసారాలు చెడిపోవడానికి, ఆరోగ్యాలు చెడిపోవడానికి ఈ అస్తవ్యస్తమైన ఈ యొక్క పాస్ట్ యుగం ఫాస్ట్ లైఫ్ అనుకుంటా ఇవన్నీ నాశనం చేసుకుంటున్నారు. ప్రకృతిని అనుసరించండి, జంతువులను ఆదర్శం తీసుకోండి. సూర్యోదయానికి భోజనానికి వెళ్ళి సూర్యాస్తమయానికి ఇల్లు చేరుకుంటాయి. గృహస్థులైన వాళ్ళు కూడా సూర్యోదయం తర్వాత జాబ్కి వెళ్ళి సూర్యాస్తమయానికి ఇల్లు చేరుకోవాలి. సంసారం ఫ్యామిలీతో కలిసి ఉండాలి, అప్పుడు చెడిపోవు, వ్యవహారాలు ఇది ఉండవు. సాధన కూడా ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఏది చేయాలన్నా ఒక టైం టేబుల్. అస్తవ్యస్తంగా జీవితము గడపకూడదు. జంతువులు పక్షులు ప్రకృతికి అనుకూలమైన భోజనం తింటున్నాయి, ప్రకృతికి అనుకూలంగా సూర్య అస్తమయాన్ని సూర్య ఉదయాన్ని పాటిస్తున్నాయి. ఒక టైం టేబుల్ ప్రకారం ఉన్నాయి కాబట్టి వాటి జీవితంలో ఏ కరోనా లేదు, ఏ రోగాలు లేవు, ఏ వైరస్ లేదు, ఏ రోగాలు లేవు, వాటికి హాస్పిటల్ కూడా లేవు. అంత హాయిగా జీవిస్తున్నాయి. ప్రకృతిని ప్రకారంగా ఒక టైం టేబుల్ ప్రకారంగా జీవించండి. సమయపాలన ప్రకారంగా ఉండండి. రెస్ట్ టైంలో రెస్ట్, పని టైంలో పని, సాధన టైంలో సాధన. ఇక దయ్యాలు చేసినట్టుగా కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఒక డిసిప్లిన్గా మనం ఒక సమయపాలన పెట్టుకోవాలి. ఉదయం సాయంత్రాలు అని టైం పెట్టుకొని తప్పకుండా ఆ సమయాల్లో ఒకే స్థలంలో ఒకే సమయంలో చేస్తే ఆ స్థలం పవిత్రమవుతుంది. ఒకే గదిలో చేస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పవిత్ర భావనతోటి బెడ్రూమ్లోకి వెళ్తే పడుకోవాలనిపిస్తుంది, డైనింగ్ హాల్లోకి వెళ్తే భోజనం చేయాలనిపిస్తుంటుంది, ధ్యాన మందిరంలోకి వెళ్తే ధ్యానం చేయాలని భావన కలగాలి. ఆ పూజా గది ప్రతి ఇంట్లో ఉంటుంది కదా, అందులో కూర్చొని ఏకాంతంగా బాగా సాధన చేసుకోండి. 2 పూటలు తప్పక సమయం ప్రకారం చేస్తే అప్పుడే మనం ఫలితం పొందుతాము. స్వామీజీ, సెలవు దినాల్లో ఎక్కువ చేసుకోవచ్చు. సిద్ధాసనంలో మూలాధారం లాక్ వేస్తాము, దీనితో లాభమేమి స్వామీజీ? దానితో అపాన వాయువు కిందికి వెళ్ళిపోకుండా ఉంటుంది, శరీరంలో ఊడుకు పెరుగుతుంది, అపాన వాయువు ముందుకెళ్ళదు. తీసుకున్న ప్రాణం ఒకవేళ అపాన వాయు రూపంలో కిందికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఇలా పింగళ వదిలి ఆ మూలబంధం చేసిన వలన, మలద్వారాన్ని బంధించడం వలన ఈడా పింగళ వదిలి సుష్మనలోకి ప్రవేశించి అది పైకి ప్రాకుతూ అది సుష్మన యాక్టివేట్ అవుతుంది. అందుకనే ఆ మూలబంధం అంటారు దీన్ని, మలద్వారాన్ని. అందుకనే ఎడమ మడమ చేత లాగ్ చేస్తాం సిద్ధాసనంలో. స్వామీజీ, క్రియాయోగంతో శరీరంలో ఏమి జరుగుతుంది సైంటిఫిక్గా చెప్పండి స్వామీజీ. అదే అందుకని ఇప్పుడు ఈ యొక్క సిద్ధాసనము ఎందుకు చెప్పారు, ఎట్లా పెడితే అట్లా కూర్చోవచ్చా అని కొంతమంది ఎట్లా పెడితే అట్లా కూర్చోవచ్చు అంటారు. అప్పుడు మూలద్బంధనము లాక్ పడదు, అపాన వాయువు కిందికి వెళ్ళిపోతుంది, శ్వాస పైకి ఎక్కే అవకాశం ఉండదు ప్రాణాయామం చేస్తే. కనుక ఈ యొక్క క్రియాయోగం అంటేనే సైంటిఫిక్, ప్రతిదీ సైంటిఫిక్. అందుకని ఆంగ్లేయులు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు కూడా పరమహంస యోగానంద గారు, మీరు మాకు నేర్పడం ఏంటిది, భారతీయులు నల్ల జాతి వాళ్ళు, మీరు మాకు నేర్పడం ఏంటిది అంటే, మీ దగ్గర సైన్స్ ఉంది, మా దగ్గర ఆధ్యాత్మికం ఉంది, ఒకరికొకరు నేర్పుకొని పరస్పరం లాభం పొందాలి. సైన్స్ వలన సుఖభోగాలు అనుభవిస్తాడు, సాధనతోటి మోక్షం పొందుతాడు. సైన్స్ తోటి ఆరోగ్యం చక్కబడదు, సైన్స్ తోటి మనశ్శాంతి కలగదు, కేవలం సౌకర్యాలు కొన్ని కలిగిస్తుంది అంతే. మరి ఆరోగ్యం చక్కబడాలన్నా, మనిషికి శాంతి కలగాలన్నా, మోక్షం కలగాలన్నా కేవలం వేదాంత విచారణ, యోగాభ్యాసం, ధ్యానమే
వలనే సాధ్యమవుతుంది. కనుక మేమే గొప్ప అంటే డెవలప్ కాలేము. ఒకరికొకరు ఈ దేశానికి ఆ విదేశాలకు వెస్ట్రన్ దేశాలకు మన భారతదేశానికి రెండింటికి సమన్వయం కలిపి మిత్రత్వం కలిపి 30 సంవత్సరాలు అక్కడే ఉండి ప్రపంచ దేశాలు ఎట్లా వ్యాప్తి చేయగలిగినారు. సైన్స్ వాదులు వాళ్ళు, భౌతికవాదులు. మరి ఈ యొక్క ప్రాక్టికల్గా ఉంటుంది. భూమిలో పాతి పెట్టినా ఉన్నాడు, 41 రోజులు శరీరంలో సమాధిలో ఉండి చూపెట్టాడు. శరీరం చనిపోయినాక కూడా ఆయన శరీరం కులిపోలే. అలాగే ఎంతోమంది యోగులను కూడా పరిచయం చేసేసి వీళ్ళంతా గుండె శ్వాస నాడి ఆపి ఉండగలుగుతున్నారు. నిద్రని జయించారు, ఆకలిని జయించారు. ఇంతమంది మెరాకిల్, ఇంతమంది సిద్ధి, ఇంత మంచి స్థితి. సైన్సే మీరు ఫైనల్ అనుకుంటున్నారు. సైన్స్ మాకు ప్రారంభం మాత్రమే. సైన్స్ని క్రాస్ చేసి జీవించవచ్చు. సైన్స్ ప్రకారం అన్నం తినకపోతే జీవించాడు, సైన్స్ ప్రకారం గుండె కొట్టుకోకపోతే జీవించాడు, సైన్స్ ప్రకారం నీళ్లు తాగకపోతే జీవించాడు, సైన్స్ ప్రకారం శ్వాస తీసుకోకపోతే జీవించాడు, సైన్స్ ప్రకారం పల్స్ కొట్టుకోకుంటే జీవించాడు, సైన్స్ ప్రకారం ఏదైతే జీవించాడో ఆ సైన్స్ ప్రకారం అవి అన్నీ ఏవి లేకున్నా యోగి జీవించగలుగుతాడు అని వారిని నిదర్శన పూర్వకంగా చూపెట్టాడు. కనుక ఇదే ప్రాక్టికల్ సైన్స్, ఇదే సైంటిఫిక్. అనేక మార్గాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. క్రియాయోగం ఒకటి మాత్రమే సైంటిఫిక్గా ఉంది. ఇది ఫ్లైట్ వే అంటారు. కనుక ఈ పతంజలి మహర్షి కూడా ఇలాగే చెప్తాడు. ఇది ఎట్లుంటుందంటే నాడులు లోపలి నుంచి శుద్ధి చేస్తుంది ప్రాణాయామం. వాయునాళాలని, ఆసనాలు ఈ యొక్క శరీరం రక్తనాళాలు శుద్ధి చేస్తున్నాయి. వాయునాళాలు ఈ యొక్క ప్రాణాయామ వాయునాళాలను శుద్ధి చేస్తుంది. గుంజగట్టేసిన పశువు ఇటటు వెళ్లకుండా ఉండుట కోసం శ్వాసే మనసు, మనసే శ్వాస. కనుక ప్రాణాయామం వలన తాడును చేత గుంజకు పశువుని కట్టేస్తే అక్కడే నిలిచి ఉన్నట్టుగా ఈ మనసు అనే పశువుని యోగం అనే తాడు చేత కట్టివేస్తే ఇటటు చెలించకుండా అక్కడే నిలుస్తుంది. అలాగే ఇప్పుడు ఎట్లా అంటే చిన్నపిల్లవాడు బెండుతోటి ఈత కొడతాడు. మొదలు జ్యోతిముద్ర వేసి జ్యోతి దర్శనం చేసుకోండి అని ఇక్కడ చెప్తాం. జ్యోతిముద్ర వేసి ప్రాణాయామం చేసి కుంభకం ఎక్కువసేపు చేసినప్పుడు 200 లెక్కించే వరకు శ్వాసను ఇక్కడ నిలిపినప్పుడు కుంభకం చేసినప్పుడు ఆటోమేటిక్గా జ్యోతి దర్శనం వస్తుంది, దర్శనం అవుతుంది. కూటస్థ చైతన్యము థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. స్విచ్ వేస్తే బల్బు వెలగలేదంటే ఆ యొక్క లైన్ క్లియర్గా లేదని అర్థం. అలాగే మరి ఇంకా వెలగలేదంటే కనీసం 200 లెక్క పెట్టే వరకైనా అనుభవంతో చెప్తున్నాం. ఇది 200 అన్నా లెక్క పెట్టండి. జ్యోతిముద్ర వేసి శ్వాసని 200 ఎంచే వరకు లెక్క పెట్టండి. ఇక్కడ దృష్టిని అక్కడే నిలపండి. దృష్టిని చెదరనేయకుండా అక్కడే కాన్సల్టేషన్ థర్డ్ ఐని నిలపండి. థర్డ్ ఐ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. తర్వాత జ్యోతిముద్ర లేకుండా జ్యోతి దర్శనం పొందగలుగుతాం. మొదలు నడుముకు ట్యూబ్ వేసుకొని ఈదడం నేర్చుకుంటాం. తర్వాత అది లేకుండా ఈదుతాం కదా. మొదలు జ్యోతిముద్ర సాయంతో జ్యోతిని పొందండి. అందుకనే క్రియాయోగం ఎందుకు చేయాలంటే జ్యోతి దర్శనం పొందాలి. థర్డ్ ఐ ఓపెన్ అయింది ఇది అంటే ఆటోమేటిక్ జ్యోతిముద్ర ఉండాలి స్టార్టింగ్లో. తర్వాత జ్యోతిముద్ర లేకుండా కూడా పొందగలుగుతాం. ఈ యొక్క ప్రాణాయామ లేకుండా, యోగాభ్యాసం లేకుండా, జ్యోతిముద్ర లేకుండా 10 జన్మలు పడుతుంది కూటస్థ చైతన్యాన్ని థర్డ్ ఐ ఓపెన్ గానికి. ఒకవేళ ఇది చేసిన ప్రాణాయామ అభ్యాసం లేకుండా 4 జన్మలు పడుతుంది ధ్యానం చేసే వాళ్ళకి. దీంట్లో కొన్ని సంవత్సరాల లోపలనే మనం దర్శనం చేసుకోవచ్చు. అందుకని సైంటిఫిక్ అంటారు క్రియాయోగము. మహాముద్ర వేస్తే నడుములు, కాళ్ళు, కీళ్ళు ఫ్రీ అయిపోయి బాడీ ఫిట్నెస్ వచ్చి తేలిక అవుతుంది. ఇడాపింగల వల్లి సుష్మన యాక్టివేట్ అవుతుంది. మనసు సూక్ష్మంగా తీసుకెళ్తుంది. చీకటిలోకి వెళ్ళిపోతాము, అంతర్ముఖం అవుతాం. కొత్త వాళ్ళు భయపడతారు. అబ్బో ఏదో చీకటిలోకి వెళ్ళిపోతున్న క్రియాయోగం ఒంటరిగా చేస్తే భయం అవుతుంది అంటారు. మరణిస్తానేమనే భయం యోగికి అక్కర్లేదు. శరీరానికి వేరయ్యి శరీరంని ఒక వస్తువులాగా చూస్తాడు యోగి. అట్లా ఈ విధంగా గుండె శ్వాస నాడి ఎట్లా ఆపగలుగుతున్నాడు యోగి ప్రాణాయామ శక్తి ద్వారా. ఇప్పుడు సోలార్ ఉంది, సోలార్ ప్లేట్లు ఏం చేస్తాయి, సోలార్ని తీసుకొని ఆ బ్యాటరీలో అదే స్టోరేజ్ చేసుకుంటాయి. సూర్యుడు లేనప్పుడు మళ్ళీ ఏం చేసేస్తాయి, మళ్ళీ ఆ యొక్క సోలారు బ్యాటరీల నుంచి మళ్ళీ మనం ఎలక్ట్రికల్ని వాడుకోవచ్చు. బల్బులు కానీ ఇంట్లో టీవీ, ఫ్యాన్లు ఇవన్నీ వాడుకోవచ్చు. ఎట్లకెళ్ళి సూర్యుడే లేడు, సోలార్ ఎట్లకెళ్ళి వస్తుందంటే ఆల్రెడీ అది స్టోరేజ్ చేసుకున్నారు. అందుకని యోగి ఆ దివ్య శక్తిని కుండలిని శక్తి ద్వారా స్టోర్ చేసుకుంటాడు. స్టోర్ అయి ఉంటుంది కుండలిని శక్తి రూపంలో. దాన్ని మాట్లాడడానికి కానీ, తిరుగులాడడానికి కానీ, పనులు చేయడానికి కానీ స్టోర్ చేసుకుంటాడు. తినకుండా నిరాహార యోగులు కూడా ఎట్లా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, ప్రవచనాలు ఇవ్వగలుగుతున్నారు, పనులు చేయగలుగుతున్నారంటే ఆ కుండలిని శక్తిలో స్టోర్ అయి ఉంటుంది శక్తి. ఆ స్టోర్ అయినందుకు ఆ పనులు చేసుకోగలుగుతారు. మళ్ళీ వెళ్ళి సమాధిలో కూర్చుంటారు, మళ్ళీ స్టోర్ అవుతుంది శక్తి. మళ్ళీ బయటకు వచ్చి పనులు చేయగలుగుతారు. మళ్ళీ సూర్యుడు 2వ రోజు వచ్చినప్పుడు మళ్ళీ ఆ సూర్య కిరణాలని, సోలార్ ప్లేట్లు ఏవైతే ఉన్నావో అవి సూర్య కిరణాలని లాగుతాయి. మళ్ళీ అది తీసుకొచ్చి బ్యాటరీలో స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ 2వ రోజు రాత్రి అంతా మళ్ళీ సూర్యుడు లేకున్నా అవి సప్లై చేస్తుంది కరెంటుని. ఇట్లాగే యోగి సాధనలో ఉన్నప్పుడు ఏమో శక్తిని లోపల స్టోర్ చేసుకుంటున్నాడు. అలాగే మళ్ళీ బయటకు వచ్చి వ్యవహారాలు చేయగలుగుతున్నాడు.
అట్లా ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయండి అంటారు. కొంతమందిని యోగులను చూస్తే ఎంత యాక్టివ్గా ఉంటారు, భోజనం చేయకుండా ఎంత బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఒకరు కొద్ది పని చేసే వరకే అలసిపోతారు. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ రోగం వచ్చినా తట్టుకోనగలుగుతుంది. హిమాలయాల్లో మరి అంత చలిలో యోగుల శరీరాలు ఎలా తట్టుకుంటున్నాయి? ఎండా వాన చలి, తిండి లేదు, తిప్పలేదు. మనకు ఐసు రక్తం కూడా గడ్డగట్టిపోయి చలిలో ఐసులో ఉండి ఎట్లా తపస్సు చేస్తున్నారు? ఎందుకు? మీకోసమే కదా ఆ ఇంటర్వ్యూలు, ఆ యోగులని పరిచయం చేసి మీకు యోగం పైన గురి కుదరడానికే కదా, ఇప్పటికి కూడా ఋషులు ఉన్నారని నిరూపించడం కోసమే కదా హిమాలయ యోగుల యొక్క ఇంటర్వ్యూలు ఇవన్నీ పెట్టడం. కనుక ఆ పుస్తకాలు రాసిన గతంలో ఇప్పుడు యూట్యూబ్ వరల్డ్ కనుక దీని వలన కూడా మళ్ళీ ఇంటర్వ్యూల రూపంలో కూడా ఎందుకు పెడుతున్నాం అవన్నీ? నిరాహార యోగులు ఎంతమంది ఉన్నారు? రైతులు కూడా కొంతమంది 41 రోజులు సమాధిలో భూ సమాధిలో ఉండి ఎంతమంది నిరూపిస్తున్నారు? ఎంతమంది పెట్టినాం? సామాన్య రైతులు వాళ్ళు. గృహస్థాశ్రమం అడ్డు కాదు, రైతులు అడ్డు కాదు. ఎవరైనా చదువులు పీజీ పిహెచ్డీలు అక్కర్లేదు. ఉద్యోగులు అయినా ఉండొచ్చు, రైతులైనా ఉండొచ్చు, చదువుతో సంబంధం లేదు. యోగం కరెక్ట్ చేసేటోళ్లకు 41 రోజులు తిండి తిప్పలు లేకుండా భూ సమాధులు ఎవరైనా ఉండొచ్చు అని సామాన్య రైతులను కూడా చూపెట్టినాను. సౌరాయ సామాన్ని చెప్పినాను గతంలోనే, మీకు చూపెట్టినాను, ఇంటర్వ్యూ కూడా చేసినాను. ప్రతి సంవత్సరం 41 రోజులు నిరాహారిగా ఉండి చూపిస్తాడు సామాన్య రైతు, మాణికేశ్వర మాత భక్తుడు, శిష్యుడు. మరి ఎట్లా సాధ్యమైంది? బ్రహ్మంగారి పరంపరలో ఉన్నాడు. ఎట్లా సాధ్యమైందంటే ప్రతి ఒక్కటి యోగం చేస్తాడు, ప్రాణాయామ అభ్యాసం చేస్తాడు. మేము చర్చ చేసినాం కదా, ఇంటర్వ్యూలు చేసి కలిసి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇది సైంటిఫిక్ యోగం అంటేనే. యోగం లేకుండా ఇది పొందిన అది పొందిన అంటే చాలా మంది అంటారు 2 రోజులకే ఇది పొందిన అది పొందిన, నిద్రపోయి సమాధి అంటారు, కల వస్తే హాస్టల్ ట్రావెలింగ్ అంటారు, గత జన్మలు చూసినానంటారు, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. క్రియాయోగం ఒకటే సైంటిఫిక్. పతంజలి మహర్షి చెప్పారు, ఒక యోగి ఆత్మకథలో చెప్పబడ్డది, ఉపనిషత్తులో చెప్పబడ్డది. దీని ప్రకారం చేసుకోండి. అచిర కాలంలో షార్ట్ కట్లో ఫ్లైట్ వేలాక మనం ఫలితం పొందుతాం. ఊరికనే లేనిది చెప్పుకుంటే ఉన్నది ఊడిపోతుందంట. కనుక అట్లాగే అది ఇప్పుడు కళలో ఐఏఎస్ అయినాను, కళలో కోటీశ్వరుడు అయినాను అంటే లాభం లేదు, దాంతో ఎవరికి ఒదిగేది ఏం లేదు. కనుక ఈ శాస్త్రీయమైన సాధన చేసి తప్పకుండా ఫలితం పొందుతాము. క్రియాయోగం అంటేనే ప్రాక్టికల్ సైన్స్, క్రియాయోగం అంటేనే సైంటిఫిక్. ఇది ఒక సైంటిఫిక్. ఇప్పుడు అట్లాగే ప్రాణాయామం ఒక సైంటిఫిక్. ఆటోమేటిక్గా శ్వాసలు తగ్గుతాయి, శ్వాస మీద ఆధిపత్యం లభిస్తుంది. ఆ తీసుకున్న శ్వాస నాడులని శుద్ధి చేసేస్తుంటుంది. సుష్మనలోకి ప్రవేశించినప్పుడు అది స్వయంగా తెలుస్తుంది, ఊహించుకోనికి తావు లేదు. అది సుష్మనలోకి ఎక్కడెక్కడ శ్వాస ప్రవేశించింది, ఏ ఏ చక్రంలోకి వచ్చేసింది, ఏ ఏ చక్రం శుద్ధి అయింది కూడా తెలుస్తుంది. తిండి తిప్పలు భాష వ్యవహారాన్ని బట్టి ఏ ఏ చక్రం శుద్ధి అయింది ఉంటుంది. కొంతమంది అన్ని మా గురువు పెద్ద బ్రహ్మజ్ఞాని అండి అంటారు. స్వార్థపరులాగా ఫీజుల కోసం పని చేస్తాడు, ప్రపంచాన్ని అంతా దోచుకుంటాడు ఆయన. హృదయ చక్రము శుద్ధి అయితేనే భూతదయ, తన రక్తాన్ని అయినా ఇస్తాడు, తన గుండెనైనా తీసి ఇంకొక జీవికి ఇచ్చే శక్తి కలుగుతుంది ఆయనకి. అంటే అంత త్యాగం వస్తుంది. ఆయన బలిచక్రవర్తి లాగా శరీరం చనిపోతానే తెలుసు, ఆయన తను మన ధనాలు ఇవ్వగలిగాడు. అంతటి త్యాగం వస్తుంది హృదయ చక్రం ఇచ్చుకుంటేనే. మరి హృదయ చక్రమే దయా దాక్షిణ్యము సేవాతత్వం కలుగుతుంది. ప్రపంచానికి అంతా ఏదో తపన చేయాలి, సేవ చేయాలనే తపన అంచుకోలేడు, అసలు అంచుకోలేడు. ఈ లోపలనే సేవకు దిగుతారు కొంతమంది, అంతే తట్టుకోలేనంత భూతదయ కలుగుతుంది. మరి అన్ని చక్రాలు ఓపెన్ అయినోడు దివ్యచక్షు ఓపెన్ అయిందంటారు. ఇదంతా స్వార్థం కోసం పనులు చేస్తే వీళ్ళని ఏమన్నా అజ్ఞానులు అనాలా ఏంటిది, పగటి కళలు అనే వాళ్ళు అంటారు. కనుక ఆ యొక్క హృదయ చక్రం ఇచ్చుకున్నప్పుడే భూతాల సర్వజీవులకు సేవ చేయాలనే కోరిక కలుగుతుంది. చాలామంది సేవ చేస్తుంటారు కూడా, నిస్వార్థ సేవ చేయగలుగుతాడు. కనీసం హృదయ చక్రం దగ్గరనే నిస్వార్థ సేవ చేయగలుగుతాడు. కనుక ఈ విధంగా మనము క్రియాయోగం అంటేనే ప్రాక్టికల్ సైన్స్, కూటస్థ చైతన్యం దర్శించడం ప్రాక్టికల్ సైన్స్, నాదబిందు కళలు సైంటిఫిక్. ఇవి దర్శించకుండా సమాధి ఎవరికి కలగదు, బ్రహ్మదేవుడి కూడా కలగదు. ఇవి ఉపనిషత్తుల వాక్కు, ఋషుల వాక్కు, గురువులు హిమాలయ యోగుల వాక్కు, వారి దగ్గర శిక్షణ పొందిన అనుభవము, తపస్సు చేసిన అనుభవం, కఠోర తపస్సులు చేసిన అనుభవం. దేహం త్యాజయేవా కార్యం సాధయేవా, అటువంటి కఠోర తపస్సులు చేసి పలుకుతున్న వాక్యాలు ఇవి. కనుక మీరు అజ్ఞాన స్థితిలో ఆలోచించకుండా, అజ్ఞానులని ఏదో ఋషులని భ్రమించకుండా, శాస్త్రీయంగా ఒక 12 సంవత్సరాలను తపస్సు చేసిన వాళ్ళని గురువులుగా తీసుకోండి. ఆ విధంగా శాస్త్రీయంగా సాధన చేసి తరించండి. ఈ క్రియాయోగం అంటే ప్రతిదీ సైంటిఫిక్. 4 రోజులు తిండి పెట్టకున్నా లో బీపీ రాదు, క్రియాయోగి ఉండగలుగుతాడు. 41 రోజులైనా భూ సమాధిలో ఉండగలుగుతాడు. బయటికి వచ్చినా కానీ నిరాహార యోగులుగా కూడా ఉండగలుగుతారు కొంతమంది. ఇంకా అందులో పట్టు సాధిస్తే గుండె శ్వాస నాడి ఆపి కూడా సమాధిలో ఉండగలుగుతారు. ఇది కనుక ఈ భ్రమకు తావులేదు, ఊహగానాలకు తావులేదు, కలలు కనడానికి తావులేదు. ఇది లోకా సమస్త సుఖినో భవంతు. ఓం